ఇది వచ్చి మనకి హుండై సిటీ ఎస్వి బాగుంటుంది. ఇది కూడా 2014 మోడల్ డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 79,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 6,25,000 ఇనిషియల్ ప్రైస్. హుండా సిటీ అంటే చాలామందికి ఇష్టం. ఇప్పుడు కొత్తవి సేల్స్ ఎలా ఉన్నాయి, పాత కూడా అట్లానే ఎక్కువ సేల్స్ ఉన్నాయి. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అలో వీల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది బాగుంటుంది వెహికల్ కూడా. ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తాం, ఒకసారి మీరు చూసుకోవచ్చు. బడ్జెట్లోనే ఉంది ఇది కూడా. నెంబర్ చూడవచ్చు మీరు ఒకసారి. మామూలుగా నెంబర్ రాలే, 4509 ఫ్యాన్సీ నెంబర్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ హుండై వెర్నా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 2016 మోడల్ డీజిల్ వేరియంట్. 50,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 7,08,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్. అండ్ అలో వీల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా వెహికల్ అయితే. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తాం, ఒకసారి చూసుకోవచ్చు మీరు. మనం నెక్స్ట్ చూసుకుంటే హుండా సిటీ V80 ఉంది. 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. 56,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 9,60,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం అప్డేటెడ్ వర్షన్ ఇది. టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్. సో బాగుంటుంది ఈజీ కూడా. ట్రాఫిక్ పరంగా చూసుకుంటే కొంచెం ప్రెజర్ తగ్గుద్దని చెప్పొచ్చు గేర్తో కంపేర్ చేసుకుంటే. దీని ప్రైస్ చూసుకుంటే 9,60,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వచ్చి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మీకు వెహికల్ నచ్చితే మాట్లాడుకుంటే. ఇది హుండా సిటీ గురించి అయితే బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా ఇంకా మారుతి షిఫ్ట్ డిజైర్ ఉంది. VXI 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్. 55,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 6,90,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్. సేమ్ దీనికి కూడా అంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మిగతా అంతా సేమ్ కామన్. ఆటోమేటిక్ వెహికల్ అయితే కాదు. చాలామంది అడుగుతారు ఆటోమేటిక్గా కావాలని చెప్పేసి. సో ఇది డిజైర్ గురించి అయితే ఎక్కువ మంది చాలామంది అడుగుతున్నారు, సెకండ్స్ దొరకట్లేదు డిజైర్ వెహికల్స్ అని. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి. సో అది డిజైర్ గురించి అయితే రివ్యూ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హుండై i20 ఎలైట్ i20 ఉంది. స్పోర్ట్స్ వేరియంట్. 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్. 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7,20,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్. కండిషన్లో ఉంది, చాలా గుడ్ కండిషన్ ఉంది. పెద్ద ఫీచర్స్ అంటే ఏమో ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ తప్ప. సో ఇది కూడా బెస్ట్ వెహికల్, బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు. ఈ మోడల్ ఇప్పుడు రావట్లేదు, కొంచెం అప్డేట్ అయింది కాబట్టి. సో ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు i20 కావాలని చెప్పేసి. i20కి బడ్జెట్లో ఇది ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళకి బడ్జెట్లో. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. అంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బెలెనో ఉంది మారుతి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆల్ఫా 80 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. 41,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 8,10,000 ఇనిషియల్ ప్రైస్. ఫుల్లీ అప్డేటెడ్ వర్షన్ ఇది, హై అండ్ వర్షన్ వెహికల్. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ సేల్స్ ఉన్నాయి బెలెనోకి అయితే. కొత్తది కూడా చాలా ఎక్కువ రేట్ ఉంది. సో కాస్ట్ ఆఫ్ చూసుకుంటే తక్కువ విషయంలో బడ్జెట్లో ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇది బెలెనో గురించి అయితే. ఇప్పుడు చూసారుగా మీరు సేమ్ బెలెనో. ఇది బ్లూ కలర్ అయితే 2017 మోడల్, ఇది 18 మోడల్, 17 మోడల్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మోడల్స్కి. ఒకటే సేమ్ 57,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,30,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా సేమ్ ఫీచర్స్ దానికి దీనికి. ఆటోమేటిక్ వెహికల్, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మైలేజ్ బాగుంటుంది. సేమ్ అంతా గుడ్ బెలెనో వెహికల్ అయితే అసలు నో కామెంట్స్. కలర్ కూడా చూసుకోవచ్చు, పెద్ద డిఫరెంట్ కలర్ ఉంది ఇది. బాగా బ్రైట్ షైనింగ్ కలర్ ఇది. సేమ్ లెవెల్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇది కూడా టాప్ రేటింగ్ వెహికల్ బెలెనో కూడా. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు, బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే. అంటే నెక్స్ట్ వచ్చేది మనకి మారుతి సెలేరియో 80 VXI 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,08,000 ఇనిషియల్ ప్రైస్. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, టచ్ డిస్ప్లే ఉంది, ఆటోమేటిక్ వెహికల్. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా గుడ్. అండ్ నెంబర్ చూసుకోవచ్చు. మెయిన్ అసలు ఫ్యాన్సీ నెంబర్ ఇది 9000 అంట. ఈ నెంబర్ కోసం కొంతమంది వేలు లక్షలకు వచ్చి పెడతారు. అలాంటిది దీనికి చాలా సింపుల్గా వచ్చింది. అమ్మబుద్ధి అవట్లేదు నాకైతే. చాలా బాగుంది వెహికల్ అయితే, బడ్జెట్లో ఉంది, చూసుకోవచ్చు ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి రిజ్ ఉంది. VXI 80 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్. 39,000 కిలోమీటర్స్, చాలా తక్కువే తిరిగింది. 4,40,000 ఇనిషియల్ ప్రైస్. ఫీచర్స్ అంటే పెద్దగా ఏముండవు, నార్మల్ వెహికల్, బట్ బాగుంటుంది. మైలేజ్ పరంగా చూసుకోవచ్చు. చూడండి చిన్నగా ఉన్న, లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ మోడల్ ఇది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి. వెహికల్ అయితే చాలా బాగుంది, అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, బాగుంది వెహికల్ ఇది కూడా, సుజుకి రిజ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మహీంద్రా వెరిటో ఉంది. 06 బాగుంటుంది. 2013 మోడల్ బడ్జెట్లో ఉంది. డీజిల్ వెహికల్. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,50,000 నెగిషియల్ ప్రైస్ కూడా చూసుకోవచ్చు. అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. కొంచెం ఓల్డ్ వర్షన్ అయినా చూడడానికి, బట్ బాగా డిజైన్ చేయించుకున్నట్టు వాహనం నచ్చినట్టు దానికి. కూడా బాగుంది బడ్జెట్లో. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప వెహికల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డ్యామేజెస్ కూడా ఏం లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప. బాగుంది వెహికల్ అయితే ఓవరాల్గా. మారుతి బెలినో ఉంది. 80 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్.
రీడింగ్ మనకి ఇది వచ్చి తిరగడం మైలేజ్ రీడింగ్ వచ్చి 63,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 6,90,000 నెక్స్టల్ ప్రైజ్. సేమ్ ఆటోమేటిక్ వెహికల్, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది, చూడొచ్చు. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది కూడా బాగుంది బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా అమేజ్ ఉంది. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 4,70,000 నెక్స్టల్ ప్రైజ్. బాగుంది, టచ్ డిస్ప్లే ఉంటుంది, ఆటోమేటిక్, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. బడ్జెట్లో ఉంది ఇది కూడా. సో మీరు ట్రై చేసే వెహికల్ కూడా 4 lakhs అంటే 4,75,000 అంటే చాలా తక్కువ వెహికల్ ఈ బడ్జెట్లో హోండా అమేజ్ గురించి అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా i10 ఉంది. పెట్రోల్ వేరియంట్, 2015 మోడల్, 33,000 కిలోమీటర్స్ తిరిగింది. బడ్జెట్లో ఉంది ఇది కూడా. 5,80,000 నెక్స్టల్ ప్రైజ్. ట్రై చేయొచ్చు ఇది కూడా మీరు. అలా వీల్స్ కూడా ఉన్నాయి, వెహికల్ కూడా బాగుంది. బట్ నెంబర్ చూడొచ్చు, డిఫరెంట్ ఫ్యాన్సీ నెంబర్ 555 వచ్చింది. అబ్బా బాగుంది నెంబర్ కూడా 550. ఇది హోండా i10 గురించి అయితే. చూసుకుంటే హోండా i10 ఉంది. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్, 53,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,50,000 నెక్స్టల్ ప్రైజ్. బడ్జెట్ అంతే, బడ్జెట్లో తీసుకోవచ్చు వెహికల్ అయితే ఇది. 4,50,000 నెక్స్టల్ ప్రైజ్. నెక్స్ట్ చూసుకుంటే మారుతి బెలినో ఉంది 80, 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్, 66,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 7,20,000 నెక్స్టల్ ప్రైజ్. మన ఫీచర్స్ విషయానికి వస్తే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఆటోమేటిక్ వెహికల్, అలో వీల్స్ కూడా ఉన్నాయి. బాగుంది వెహికల్ అయితే, స్క్రాచెస్ కూడా ఎక్కడ లేవు, లుకింగ్ గుడ్ వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హోండా ఎక్సెంట్ ఉంది. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్, 6,70,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,70,000 నెక్స్టల్ ప్రైజ్. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్, ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. బడ్జెట్లో ఉంది ఇది కూడా. 67,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,70,000 నెక్స్టల్ ప్రైజ్. డీజిల్ వేరియంట్, 4,80,000 నెక్స్టల్ ప్రైజ్. దీని ఫీచర్స్ చూసుకుంటే మనం ఒకసారి, ఫీచర్స్ అంటే జస్ట్ ఎయిర్ బ్యాగ్స్ తప్ప దీనికి పెద్ద చెప్పుకోవడానికి ఫీచర్స్ కూడా ఏమి ఉండవు. అలో వీల్స్ ఉన్నాయి. బాగుంది బడ్జెట్లో వెహికల్ అయితే. నెంబర్ చూడొచ్చు, 9977 ఫ్యాన్సీ నెంబరు. టొయోటా ఇన్నోవా ఉంది. 2014 మోడల్ డీజిల్ వేరియంట్, 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. ప్రైజ్ వచ్చి 11,75,000 నెక్స్టల్ ప్రైజ్. ఇన్నోవా గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా అసలు అందరికీ తెలిసిన వెహికల్లో ఇన్నోవా కూడా ఒకటి. చాలా బాగుంటుంది, 7 members సీటింగ్ అయితే. బడ్జెట్లో ఉంది ఇది కూడా, ట్రై చేయొచ్చు మీరు. దీని నెంబర్ చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది 2727. అసలు ఇన్నోవాకి 5 star రేటింగ్, అసలు ఆ విషయంలో డౌటే లేదు చాలామందికి. బాగుంది వెహికల్ కూడా. అసలు ఇది కూడా రిఫర్ చేస్తున్నా, మీరు చూడొచ్చు బడ్జెట్లో.